90స్‌లో స్కూల్ లైఫ్, ఇప్పటి స్కూల్ లైఫ్ అసలు సేమా? నాట్ ఈవెన్ క్లోజ్. 90స్‌లో మన స్కూల్ అంటే సింపుల్‌గా ఉండేది. టీచర్స్, బ్లాక్ బోర్డ్, టెక్స్ట్ బుక్స్ అంతే. ప్రెషర్ తక్కువ, కాంపిటీషన్ కూడా లిమిటెడ్‌గా ఉండేది. మనం సబ్జెక్ట్‌ని స్లోగా అండర్‌స్టాండ్ చేసి నేర్చుకునేవాళ్ళం. మార్క్స్ కన్నా లెర్నింగ్‌కి ఇంపార్టెన్స్ ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే ఎవ్రీథింగ్ చేంజ్. స్కూల్ అంటే ఇప్పుడు స్టడీస్, అసైన్‌మెంట్స్, ప్రాజెక్ట్స్, ఎక్స్‌ట్రా క్లాసెస్, కిడ్స్‌కి ప్రెషర్ చాలా ఎక్కువ. అండ్ మెయిన్‌గా ఎడ్యుకేషన్ కాస్ట్. ఫీజ్, బుక్స్, యూనిఫార్మ్స్, ట్రాన్స్‌పోర్ట్, కోచింగ్ అన్నీ కలిపి చూస్తే ఇట్స్ బికమింగ్ అ బిగ్ బర్డెన్ ఫర్ పేరెంట్స్. ఎస్పెషల్లీ మన కిడ్స్‌ని గుడ్ అండ్ రెప్యూటెడ్ స్కూల్‌లో పెట్టాలి అంటే ఫీజ్ చూస్తే లిటరల్లీ షాక్ అవ్వాల్సిన సిట్యుయేషన్. యాస్ పేరెంట్స్ మన కిడ్స్‌కి బెస్ట్ ఫ్యూచర్ ఇవ్వాలి అని ట్రై చేస్తాం. కానీ ఫినాన్షియల్ ప్రెషర్ కూడా ఈక్వల్లీ పెరుగుతుంది. కొన్నిసార్లు పేరెంట్స్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. Bandai వాట్ ఈస్ దిస్? Ibiru బడ్జెట్‌ని స్ట్రెచ్ చేయాలి లేదా కొన్ని థింగ్స్‌ని వదిలేసుకోవాలి. బికాస్ ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే జస్ట్ స్కూల్ కాదు. ఇట్స్ లైక్ అ కంప్లీట్ ప్యాకేజ్. కిడ్స్‌కి కూడా ఈజీ కాదు. హెవీ బ్యాగ్స్, లాంగ్ హవర్స్, కంటిన్యూయస్ ప్రెషర్. మన టైంలో స్కూల్ నుండి వచ్చాక వి యూజ్డ్ టు హ్యావ్ సమ్ రిలాక్స్ అండ్ మీ టైమ్. కానీ ఇప్పుడు కిడ్స్‌కి ఆల్మోస్ట్ నో ఫ్రీ టైమ్. ఫైనల్‌గా చూస్తే పేరెంట్స్‌కి ఫినాన్షియల్ ప్రెషర్, కిడ్స్‌కి మెంటల్ ప్రెషర్. ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అయిపోయింది.